వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఉపాధి లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసిందని అఖిల భారత యువజన సమైక్య AIYF కడప జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం బద్వేలు పట్టణంలోని స్థానిక CPI ఆఫీస్ JV భవనం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉపాధి కల్పిస్తాం లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా 4 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాల్సి ఉండగా 40,000 కూడా భర్తీ చేయలేదని, పైగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేసిందని, అలాగే MDU వాహనాలను సైతం రద్దు చేసి ప్రజలను మళ్లీ లైన్లో నిలబడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2025 నందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కిల్స్ సక్సెస్ సర్వే నిర్వహించి 26 జిల్లాల్లో 1.5 పైన ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగులు ఉన్నారని, అదేవిధంగా కడప జిల్లాలో 6,28,396 మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్పాయని, వీరందరికీ ఉద్యోగాలు, ఉపాధి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రకటనలే తప్ప నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఏడాది పూర్తయినా నిరుద్యోగులను పట్టించుకుని ఈ ప్రభుత్వానికి తెలిసొచ్చేలా AIYF ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి రేపు నెల 15 వరకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తుందని జిల్లాలోని నిరుద్యోగులు, బద్వేల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా సహాయ కార్యదర్శి వరికొండ శ్రీను, జిల్లా సమితి సభ్యులు సుజన్, ఓబిలేసులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు మేము అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగము లేక ఉపాధి, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలి. కానీ 40,000 ఉద్యోగాలలో ఈరోజు పూర్తి చేయకుండా ఉన్న ఉద్యోగాలను సైతం ఈరోజు తొలగించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. అలాగే ఇంటి వద్దకే రేషన్ వస్తున్న MDU వాహనాలను కూడా ఈరోజు రద్దు చేయడంతో దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయనేది వరకు అనుకుంటే కాదు. కడప జిల్లాలో ఈరోజు 6 లక్షల పైబడి నిరుద్యోగులు ఉన్నారు. మొన్న ఫిబ్రవరిలో సెన్సెక్స్ సర్వే ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కడప జిల్లాలో 6.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగం పోవాలంటే కడప జిల్లాలో ఊపిరైనటువంటి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 1,50,000 పైగా ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగులకు ఏదైతే 3,000 రూపాయలు నిరుద్యోగులకు చెప్పిందో అది తక్షణమే అమలు చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య AIYF డిమాండ్ చేస్తా ఉంది. ఈ నెల 15 నుంచి రేపు నెల 15వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో నిరుద్యోగులను ఏకం చేసి నిరుద్యోగులతో ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని పంపించడం జరుగుతూ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో ఆగస్టు 23వ తారీఖు చలో ఒంగోలు పేరుతో మొత్తం 25,000 మంది నిరుద్యోగులను ఈరోజు ఏకం చేస్తా ఉన్నాం. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీని పనులు ప్రారంభిస్తామని మాటలు చెప్పారు. 10 రోజులు దాటిపోయింది సార్, మీరు తక్షణమే పనులు ప్రారంభించాలి. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగమా ఉపాధి ఏదో ఒకటి వచ్చేలాగా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.